అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఎంతో మహిమోన్నతమైన దేవాలయమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో గల చారిత్రక దేవాలయం. ఈ దేవాలయం కడప నగర పరిధిలోని దేవుని కడప అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి, ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారు. వారందరికీ కడపే ప్రధాన మార్గమయ్యేది. ఈ కారణంగా 3 చోట్లకు వెళ్ళే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుని సోమేశ్వరాలయాన్ని 2 దర్శించుకొని వెళ్ళేవారు. అనంతరం ఇతర క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువలనే 3 క్షేత్రాలకు తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. దేవుని కడప చరిత్ర: విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లీ రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడిమాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్లపాక అన్నమాచార్యులు స్వామి గురించి 12 కీర్తనలు కూడా చెప్పాడు. కాదనకు నా మాట కడపరాయ, నీకు గాదె ఓసే వలపుల కడపరాయ, కలదాననే నీకు గడపరాయ, ఓ కలికి శ్రీ వెంకటాద్రి కడపరాయ అని ఎంతో చక్కగా ఈ స్వామి గురించి కీర్తనలు రాశారు. అలాగే ఏడుకొండల వెంకటేశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘశుద్ధ పాడ్యమి నుండి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంటే రథసప్తమి రోజున రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. తిరుమల వరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. గర్భగుడి వెనుక వైపు ఇక్కడి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డనామాలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలు ఉంటాయి. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మండపం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో ఆండాలమ్మ, పద్మావతి అమ్మవారు, శంఖ చక్ర ధ్వజ గరుడ అల్వారు, హనుమత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. అలాగే ఈ ఆలయంలో కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండపం పై భాగంలో రాతి బల్లులు ఉండడం ప్రత్యేక విశేషం. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ పాప నివారణ కోసం ఆ బల్లుల్ని తాకుతారు. అలాగే ఈ గుడిలో విశ్వసేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాల్ మందిరం, షమీ వృక్షం, అల్వార్ సన్నిధి, కళ్యాణ మండపం, ఆలయం వెలుపల పుష్కరిణి, అద్దాల మందిరం చూడదగినవి. ఇలాంటి ఎన్నో విశేషాలు కలిగిన దేవుని కడపను అందరూ తప్పక దర్శించుకొని అక్కడ ఉన్న దేవుడి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe my channel SS World and Vlogs.